మెతుకు ఎలా ఉందంటే ఆ మెతుకులోనే బతుకు కలిసిపోద్ది తప్ప నువ్వు ఎప్పటికీ భోజనాన్ని ఎంజాయ్ చేయలేవు. ఫస్ట్ ఎంజాయ్ యువర్ మీల్ అంటే ఎందుకంటే నేను అడిగా ఎప్పుడన్నా అడిగితే మా వాడికి ఫోన్ చేశా. ఎందుకంటే నాకు ఆయన ఎల్బిడబ్ల్యూ సినిమా ఒకసారి ప్రసాద్ ల్యాబ్లో వేసినప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఐ లైక్ యూ సార్. ఎందుకంటే కష్టం తెలిసిన వాళ్ళకే ఆ ఏజ్ వస్తుంది. కాకపోతే ఎందుకంటే నేను కొన్ని మాట్లాడాలనుకుంటున్నాను. ఒక సినిమా అనేది ఒక టీం వర్క్. నేను ఒక బేబీ సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్ వచ్చి, సార్ ఈ కంటిన్యూటీలో ఇదొక మిస్ అయింది సార్ అన్నాడు. అవునా? నేను రాజేష్ చెప్తే ఎస్ నిజమే అన్నాడు. అంటే ఒక ఆఫీస్ బాయ్కి ఇన్వాల్వ్మెంట్ ఉంటే హీరోకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉండాలి? దాన్ని మనం వేరే విధంగా చూస్తుంటాం. ఎందుకంటే సినిమా ఒక 100 మంది 120 మంది ఇన్వాల్వ్ అయితేనే టీం వర్క్ బ్రో. అంతే తప్ప ఎవరో ఒక డైరెక్టరు ఎవరో హెడ్ ఫోన్ పెట్టుకుని యాక్షన్ కట్ అని చెప్తే అదొక ఇది కాదు. ఆ ఇన్వాల్వ్మెంట్ను మనం చాలా ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. బట్ అందరూ ఇన్వాల్వ్ అయితేనే ఒక టీం వర్క్. సో నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను యూరోప్లో ఉన్నా. యాక్చువల్గా రాజా సాబ్ షూటింగ్ జరుగుతుంది, విశ్వ గారు మేము అందరం షూటింగ్లో ఉన్నాం. నాకు ఎర్లీ మార్నింగ్ నాకు ఇది అవగానే నాకు నా డైరెక్టర్ సాయి రాజేష్ ఒక మెసేజ్ పెట్టాడు. సిద్ధు ఆయన పెట్టిన మెసేజ్ అంటే మనకి ఎస్ఎంఎస్లో మామూలుగా మెన్షన్ చేస్తారు కదా, సిద్ధు లాంటి పొటెన్షియాలిటీ ఉన్న ఆర్టిస్ట్ని నేను ఈ మధ్య చూడలేదు. దిస్ ఈజ్ వెరీ 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 ప్రోగ్రెసివ్ ఫిలిం. నాకు ఆవిడ నీరజ గారు, ఎందుకంటే ఆవిడ నాకు స్టైలిస్ట్గానే తెలుసు, కానీ ఆవిడలో ఇంత ప్రోగ్రెసివ్ డైరెక్టర్ ఉన్నారని నాకు అర్థం కాలేదు. ఇట్ ఈజ్ ఏ కల్ట్ సినిమా గురు. నేను ఒక బేబీ రాస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా చూస్తున్నప్పుడు ముగ్గురు క్యారెక్టర్స్ని కూడా అలా ఫీల్ అయ్యాను గురు అని చెప్పి స్లోవేనియాలో ఉన్నప్పుడు నాకు 4:30కి మెసేజ్ వచ్చింది. ఎందుకంటే మనం ఒక మనిషిలాగే చూస్తాను నేను. ఎందుకంటే ఎందుకు మాట్లాడుతుందంటే నేను చాలా పిఆర్ఓగా ఉన్నప్పుడు నన్ను పిఆర్ఓగా చూశారు. ఒక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాత్రం నన్ను, గురు నీలో ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు తెలుసా అన్నాడు. ఎందుకు అలా ఫీల్ అయ్యారంటే లేదు నువ్వు ప్రొడ్యూస్ చేయని. సో నాకు అలా నీరజ కోన గారికి ఎవరు చెప్పారో సిస్టర్కి తెలియదు, కానీ సో షీజ్ అంటే ఒక అప్స్కేల్ సినిమా చేస్తారు కదా, మనం ఎప్పుడు అనుకుంటాం ఏదో ఒక ఓటీటీ ఛానల్లో చూసినప్పుడు అరే భలే ఉంది ఈ టేకింగు, ఆ మలయాళంలో తీస్తే అదిరిపోయింది అసలు అనుకుంటాం కదా. తను తీసినప్పుడు నాకు లిటరల్లీ ఇది ఒక కరణ్ జోహార్ జోయా అఖ్తర్ సినిమా ఎలా తీస్తే తెలుగులో మన ఆడియన్స్కి ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంటే ఆవిడ ఒక కళ్యాణి జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్లో ఒక స్టిల్ పెట్టారు, కానీ షీ హ్యావ్ వెరీ మెటల్. మీలో అంటే నేను కూడా